ప్రభువారు దేవుడై ఉండి భూమి మీదకు మానవుడిగా వచ్చాడు. మానవుడిని రక్షించడానికి సాక్షాత్తు దేవుడే శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు, అనగా రక్తాన్ని చిందించాడు. ప్రియులారా, ఈ భూమి మీద ఎవరైనప్పుడు కూడా ప్రియులారా యేసు క్రీస్తు ప్రభు అనగానే ఇది మంది కాదు అనుకుంటారు. యేసు క్రీస్తు ప్రభువారు అందరికీ, యేసు క్రీస్తు ప్రభువారు అందరి వాడు. యేసు క్రీస్తు ప్రభువారు ప్రపంచంలో ప్రతి మానవునికి దేవుడిగా ఆయన పిలువబడుతున్నాడు. ప్రియులారా, ఈ దేవుని వాక్యం సెలవిస్తుంది యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని. ప్రియులారా, ఆయన ఈ యొక్క సాయంకాల సమయంలో నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రియులారా, నిన్ను ప్రేమించాడు. యేసు క్రీస్తు ప్రభువారు ఎందుకు పాపుల రక్షకుడు అంటే యేసు క్రీస్తు ప్రభువారే పాపం లేనటువంటి దేవుడు. ఆయన జన్మ పాపం లేనిది, ఆయన జీవితం పాపం లేనిది. ప్రియులారా, ఆయనలో పాపాన్ని చూడలేకపోయారు, ఆయనలో పాపాన్ని చూపించలేకపోయారు. ఆయన సవాల్ విసిరాడు, నాలో పాపం ఉన్నదని ఎవరు చూపిస్తారని. ప్రియులారా, పాపము లేని ఏకైక దేవుడు, ఒక పాపిని పరిశుద్ధునిగా చేసే శక్తి, ఒక పాపిని పాపం నుంచి విడిపించే శక్తి యేసుక్రీస్తు ప్రభువారికి ఒక్కడికే ఉంది. కారణం ఆయనలో పాపం లేదు. ప్రియులారా, చెప్తున్నా నేను, ఇక్కడికి వచ్చిన మేమందరూ కూడా ఒకప్పుడు పాపంలో జీవించిన వారం, పాపం చేసిన వారం. అయితే యేసు ప్రభుని ఆశ్రయించినప్పుడు మా పాపము నుండి మమ్మల్ని విడిపించి మమ్మల్ని క్షమించినటువంటి ఈ సత్య సువార్తను మేము మీకు తెలియపరుస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈ వ్యాపారం చేసుకుంటున్నా, ప్రయాణం చేస్తున్నా, సెంటర్లో నుంచి ఆలోచిస్తున్నా ఎవరైనప్పుడు కూడా ప్రియులారా, పాపము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఎటువంటి పాపినైనా, ఎంత పాపములో జీవిస్తున్నా, ఈ లోకము అందరూ త్రోసివేసిన ప్రియులారా, అందరి దృష్టికి చెడిపోయి చెడ్డవాడు అనిపించుకుంటున్నా యేసు ప్రభువారు క్షమించినటువంటి పాపం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు క్షమించినటువంటి వ్యక్తి లేడు. ఆయన దగ్గరకు వచ్చిన ఎవరైనను, ఎటువంటి పాపంలో ఉన్నవారినైనా దేవుడు క్షమించగలిగిన వాడు. దేవుడు క్షమించి ఆ పాపం నుంచి విడిపించగలిగిన వాడు. పిల్లల ఒక విషయాన్ని ఆలోచించి, పాపము లేని వ్యక్తియే పాపని పరిశుద్ధునిగా చేయగలిగిన వాడు. ఈ సృష్టిలోని వ్యక్తులకు వెళ్ళు, నిష్పక్షపాతంగా నిస్వార్థంగా ఆలోచించు. యేసు ప్రభులో పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు. ఆయన జీవితం, ఆయన విధానమంతా కూడా పాపము లేని జీవితం. అలాంటి దేవుడు నిన్ను పరిశుద్ధినిగా చేయటానికి, పాపను విడిపించడానికి వచ్చాడు. ప్రియమైన వారలారా, ఒక మనిషిని జీవితంలో పాపము నెమ్మది లేకుండా చేస్తుంది, పాపము శాంతిలో ఉంచుతుంది, పాపము ధైర్యం ఇవ్వదు, పాపము కలవరంలో ఉంచుతుంది. పాపము ఒక మనిషి పాపంలో చనిపోతే నిత్య నరకానికి వెళతాడు. ఇటువంటి పాపిని ప్రేమించిన వాడు, పాపి కొరకై శిలువలో తన రక్తాన్ని ప్రాణాలు పెట్టిన వాడు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ సృష్టిలో ఆయన రక్తం ఒక్కటే ఎటువంటి పాపికైనను యేసు ప్రభు రక్తం ఒక్కటే ఒక పాపిని పరిశుద్ధిగా చేసే శక్తి ఈ భూమి మీద ఎక్కడికి వెళ్ళినా నీకు దొరకదు. యేసుక్రీస్తు ప్రభు రక్తమే. ఆ రక్తాన్ని కోరుకున్నంత కాలం, ఆ రక్తాన్ని ఆశ్రయించినంత కాలం, ఆ రక్తం దగ్గరకు నువ్వు రానంత కాలం నీ పాపము నుంచి విడుదల పొందలేవు. కావున ప్రియులారా, యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా చేస్తుంది. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు సామాన్యంగా మనం చెప్పవచ్చు. అందుకనే రక్తాన్ని చిందిస్తాం. యేసుక్రీస్తు ప్రభు రక్తం నిర్దోషమైన, నిష్కలంకమైన, పావన పవిత్రమైన రక్తం. ఆ రక్తాన్ని కోరుకుంటే ప్రియులారా, ఎటువంటి పాపంలో ఉన్నా యేసు ప్రభువారు క్షమిస్తారు. చిన్న ప్రార్థన, యేసయ్యా నేను పాపిని, నీ రక్తంలో కడగనంటే చాలు. ఒక పాపి ఎంత ఘోరమైన పాపి అయినా క్షమించి పరలోకం మోక్ష రాజ్యాన్ని ఇస్తాడు. ఒకరు పాపములో జీవించి పాపంలో మరణిస్తే పాపానికి వచ్చే శిక్ష నిత్యమైన అగ్నిగుండం. అగ్నిగుండం నుండి ఎవరు నిన్ను విడిపించలేరు. నేడే మిక్కులను కూడా సమయం